భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు చనిపోయినాను. మా మేనమామ పొద్దున్నే ఫోన్ చేసి ఇట్లా మల్లం రాజు అనేట ఆయన దొడ్డి వేస్తుంటే కర్రతోటి మంచం బట్టతోటి కొట్టి చంపేసిల్లు అని చెప్పి ఫోన్ చేసిళ్ళు. రాగానే అది వాస్తవానికి ఆయన కూడా పట్టుకున్నారు గ్రామస్తులు, పోలీసులకు ఉపయోగిళ్ళు. ఇప్పుడు పోస్ట్ మార్టం కోసం తీసుకుంటే రాలేదు సార్, ఇంతవరకు అయితే రాలేదు. మంత్రాల నేపం అయితే ఇంతవరకు ఎవరు అనలేదు. ఇక్కడ లోకల్ గా కూడా ఎవరు మేము వచ్చిన కానీ ఉంటాం కదా మేము. ఇట్లా ఎందుకు జరిగింది అని అంటే ఏదో పొద్దున అయితే కర్ర పట్టుకొని వచ్చిండు, కొట్టిండు, అదే చూసినా తప్ప వేరే ఏదైతే అనలేదు అని చెప్పి. అదే సమయమైనా ఆయన ఈ చెట్లలో చెరువు సైడ్ ఉంటే మా పెదనాన్న బయటికి అని పోతుంటే ఎదురుగా పోయి తలకాయ మీద పెడితే కన్ను మీద దెబ్బ తాకి ఆయమాన పట్ల తాకడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం మేము వచ్చి చూసేసరికి గ్రామస్తులు అందరూ కలిసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించి పోరం గ్రామం ఇనుగుర్తి మండలం పిఎస్ నెల్లికుదురు మహబూబాద్ జిల్లా తెలంగాణ సార్. ఇది పొద్దుగాల 6 గంటల సుమారులో ఆ పెద్ద మనిషి ఆయన చెరువు కాడికి దొడ్డి కానీ వస్తాడు. మల్లం వీరయ్య దొడ్డి కానీ వస్తాడు. ఉప్పలయ్య ఈరయ్య 2 పేర్లు అంటారు ఆయన. మల్లం ఉప్పలయ్య ఈరయ్య దొడ్డి కానీ వస్తాడే. వీడు పెద్ద మా పాలెడు ఆయన కూడా పెద్ద మంచం పట్ట పట్టుకొని కంద మీద దెబ్బ పెట్టినాడు. దెబ్బ పెట్టగానే అడ్డమాడగానే ఆ ధర్మ రావాలి చూసి ఊరెళ్ళా వాళ్ళు చంపినరా, దేవుడి చంపినరా, యాకని చచ్చిపోయిన అడ్డమాడ రాగానే ఆయన ఊరికి రాగానే ఆయన మీద కర్రలే పట్టినాడు. కర్రలే పట్టగానే 10 మంది దాకా జమ అయ్యారు. ఆ ఊరికి చెట్లలో దాచుకో ఎవరు కొట్టింది ఎవరు అంటే మల్లం రాజు కొట్టాడు. మల్లం రాజు చంపినాడు. ఎందుకు చంపారంటే నేనే కొట్టిన అంటాడు. మన పిల్లలందరూ 10 మంది దాకా తీసుకుపోయి మన పట్టుకురా పరంట పోయి పట్టుకొస్తా అంటే ఇవ్వని దగ్గర ఆయన తెలియడు. కర్ర పట్టుకొని మొత్తం ఇట్లా లేపుతా అంటే అందరూ భయపడతారు. ఇక నేను ఎదురుగా పోయారా ఏంద్ర అని చిన్న పోయి గల్ల పట్టుకొని ఆ కట్టెని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి ఎస్ఐ గారి సిఐ గారికి ఫోన్ చేస్తే వచ్చిండు, తీసుకొని పోయింది. నా పేరు రాయిలి రాధిక. నేను ఐకేపీసీ ఈవోగా చేస్తా పని. వాళ్ళిద్దరు మా ఇంట్లోనే ఎప్పటికీ 24 గంటలు ఇంట్లో నేనే చూసుకునేదాన్ని. వాళ్ళు ఏం జరిగేదంటే ఆయన రోజు చేపలు పట్టుకొని తెచ్చుకొని అమ్ముకుంటాడు మామ పెట్టి, అంతే తప్ప ఏ కక్షలు కుతంత్రాలు కుట్రలు అట్లాంటి ఇల్లు జాగా ఇంటెమ్మడి ఇల్లు కానీ భూమెమ్మడి భూమి కానీ ఏం లేదు. ఏం తగాదాలు కూడా లేదు. వాళ్ళు గొడవ కూడా పెట్టుకున్న వాళ్ళు కాదు. ఆయన వాళ్ళ భార్య కొడుకు వదిలిపెట్టుకోవడం వల్ల ఇక్కడనే ఉంటాడు సార్. ఇక్కడనే వండుకుంటా వాళ్ళ అమ్మ అన్నం పెడితే తింటాడు. అప్పుడప్పుడు రీసెంట్గా ఈ మధ్యన షాపు తలుపులు కూడా వాళ్ళకి కొట్టిండు. మా ఇంట్లోకి కూడా వచ్చిండు ఒకరోజు కట్టె పట్టుకొని. మల్లం రాజు ఆయన ఇంట్లో ఈ బజార్ మొత్తం కూడా అప్పుడప్పుడు ఎప్పుడు ఎవరింట్లో దొరబడి ఏమన్నా ఏం తీసుకుపోయేది కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఏంటంటే అసలు ఆయన తాగడం ఉట్టిగా భార్య కొడుకు వదిలిపెట్టిపోవడం వల్ల ఇట్లా తీసుకుంటా ఈ విధంగా ఆయన లేచి వాసు మా దేవుడు అది ఆయన పేరు ఏంటంటే మల్లం యాకయ్య బయటికి పోతాడు. పోతుంటే ఆయన వెనక నుండి వచ్చి ఒకటేసారి వెనక మించి తల మించి మంచం పట్టుతోనే ఒక దెబ్బ వేయగానే కింద పడ్డాడట. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ ముందు నుంచి కూడా ఒక దెబ్బ వేయగానే ఎమ్మటే స్పాట్లు అక్కడనే చనిపోయిండు. చనిపోతుంటే చూసిన సాక్షులు కూడా 2 ఉన్నారు. తర్వాత నెక్స్ట్ నేను కూడా పోయినా సార్. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కక్షలు తగాలంటే ఏం లేవు సార్. కాకపోతే చంపిండు. మర్డర్ మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. యాకయ్య మల్లం యాకయ్య ఆయన బాత్రూమ్ పోతుంటేనే ఎదురుంగా వచ్చి తల మీద కొట్టిందట. నన్ను కొడతావా అనగానే కొట్టిందట. అంత స్పాట్లోనే చచ్చిపోయాడు. మేము పోయేసరికి చచ్చిపోయి ఉన్నాడు. మంత్రాలు కావు ఏం కావు. వాళ్ళకి ఇల్లు కూడా లేదు, వాళ్ళ భార్యకు కూడా చేతులు లేవు కాళ్ళు లేవు అనేది తెచ్చి పెడితేనే వాళ్ళ ఇద్దరికి పింఛన్ వస్తుంది. ఆ కొడుకు కూడా కన్ను లేవు, కన్ను సరిగా కనపడదు. ఇట్లా మన చూపులాగా చూడరు వాళ్ళు. తల్లి చూడదు, కొడుకు చూడరు. వాళ్ళకు మంత్రాలు లేవు, ఏం లేవు. చిన్న ముప్పరం గ్రామంలో ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మల్లం యాకయ్య అనే వ్యక్తి దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. దాన్ని అదే గ్రామానికి చెందినటువంటి మల్లం రాజు కళ్ళతో కొట్టి చంపినాడని చెప్పేసి సమాచారం మీద ఇక్కడికి వచ్చాము. దాని మీద ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు